మనతో పాటు మరి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యూనియన్ చైర్మన్ వెంకయ్య ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం నుంచి కానీ మరి ఇటు పొన్నం ప్రభాకర్ నుంచి కానీ ఎటువంటి స్పందన అయినా వచ్చిందా ఏంటి? ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన లేదు. ఒకటి మంత్రి గారు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు, ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు, విలేకరులను పిలుచుకుంటాడు, విలేకరులతో మాట్లాడుతున్నాడు. అన్ని విలేకరుల దగ్గర సమస్యలు పరిష్కారం చేస్తుంది తప్ప మా దగ్గర ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయట్లేదు. ఇంతవరకు మమ్మల్ని పిలవలేదు. కానీ ఈ ఉద్యమము మరి ఎప్పటి వరకు, ఈ సమ్మె ఎప్పటి వరకు కొనసాగించబోతున్నారు? గతంలో కూడా 57 రోజుల సమ్మెను కూడా కొనసాగించిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి అప్పుడు కూడా జరగని న్యాయం ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నాం. మేము జరుగుతుందనే విశ్వసిస్తున్నాం, జరిగేదాకా పోరాడతాం. గత ప్రభుత్వంలో మీ మేనిఫెస్టోలో ఎటువంటివి అయితే పెట్టారో అంశాలు ఈ ప్రభుత్వం కూడా కొన్ని మేనిఫెస్టోలో పెట్టారు. అవన్నీ కూడా మాకు దక్కాలి అని చెప్పేసి మీరు పోరాడుతున్నారు. ఓవైపు మరి ఎలక్ట్రికల్ బస్సులను మొత్తం కూడా ఇంకా 3000 బస్సులను కూడా దించుతాము అని చెప్తున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. మేము ఇప్పుడు సమ్మెకు పోవడానికి మూల కారణమే ఆ 3000 బస్సులు. ఈరోజు ఆర్టీసీ పుట్టిందే హైదరాబాద్ రాష్ట్రంలో. 1932లో నిజాం సర్కారు కాలంలో ఈ ఆర్టీసీ పుట్టింది. ఆ జెడ్ అనే అక్షరం కూడా AP9Z TSZ అనే ఒక జెడ్ అనే అక్షరం జహూరా బేగం అని చెప్పేసి నిజాం నవాబు ఒక కోడలామె. ఆ కోడలు కోరిక మేరకు ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఈ యొక్క రవాణా రంగం అన్నది ఏర్పాటైంది. ఆ హైదరాబాద్ రాష్ట్రంలో ఈ రవాణా రంగాన్ని లేకుండా చేసి హైదరాబాద్లో పుట్టిన ఆర్టీసీనే హైదరాబాద్లో లేకుండాటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈ 3000 బస్సులను తీసుకొచ్చి హైదరాబాద్ ఉన్నటువంటి డిపోల మొత్తం వాళ్ళకు కట్టబెట్టి వాళ్ళకు ధరదత్తం చేసేసి మా వాళ్ళందరినీ మెడలు బట్టి గెంటేసి మా ఆస్తులు మొత్తం, కార్పొరేషన్ ఆస్తులు మొత్తం ఆ ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పేసి మమ్మల్ని రోడ్ల మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు మేము కాపాడుకోవడానికి, దాని నుండి రక్షించుకోవడానికి సమ్మె వైపు పోతున్నాం. అంటే ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి కూడా ప్రభుత్వానికి ఆర్థికంగా ఎటువంటి లాభం లేకపోయినా ఆర్టీసీ కార్మికులకు మాత్రం అన్ని విధాలుగా అండగా ఉన్నాము, అన్ని ఆదుకుంటున్నాం మేము అని చెప్పి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది చాలా సార్లు కూడా. ఇలా ఫ్రీ బస్సు పెట్టింది మంచిదే, నేను స్వాగతిస్తున్నాం. మరి ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఆ ఫ్రీ బస్సుకు సరిపడా బస్సులు పెట్టినామా? మరి ఇలా ఫ్రీ బస్సులో ప్రయాణించేది ఎవరు? మహిళలు. ఆ మహిళలతో ప్రయాణించే బస్సులు ఏంటి? పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఈ రెండే. మిగతా ఏ బస్సు కూడా వాళ్ళకి ఫ్రీ లేదు. మరి ఈ బస్సులు రోజు రోజుకు తగ్గిస్తున్నారు తప్ప ఈ బస్సులను పెంచట్లేదు. మరి పెంచినప్పుడు ఈ మహిళలు మొత్తం ఒక్కొక్క బస్సులో 100-150 మంది ఈ బస్సులలో ప్రయాణించడం వలన మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు పేరుకు యాన్న కూర్చొని మహాలక్ష్మి పథకం విజయవంతంగా నడుస్తుందని చూస్తున్నారు తప్ప ప్రాక్టికల్గా మహిళలు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి వచ్చింది. ఈ మహాలక్ష్మి పథకం పెట్టి మాకు సరిపడని బస్సులు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చాలా బాధపడి కొట్లాడ పెట్టుకొని డ్రైవర్ల మీద, కండక్టర్ల మీద దాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారు ఇలా ఆ పథకం నడుస్తున్నదే ఆర్టీసీ కార్మికుల కష్టార్జితం మీద. ఆర్టీసీ కార్మికులు కష్టపడి ఇన్ని బాధలు కూర్చుకొని ఓవర్లోడ్ ఎక్కువైనా, పనిభారం ఎక్కువైనా, అధిక పని గంటలైనా వాటిని అన్నిటికీ ఓర్చుకొని మీకు పేరు తెచ్చి పెడుతున్నది ఆర్టీసీ కార్మికులు. ఆ పథకాన్ని విజయవంతం చేసింది ఆర్టీసీ కార్మికులు. అలాంటి ఆర్టీసీ కార్మికుల మీద ఇంత వివక్ష, ఇంత దాన్ని ఏమంటారు, విద్వేషం మీకు ఎందుకు కలుగుతుంది? దయచేసి మా మీద మంచి ఒక ఆలోచన చేయండి, మంచి మనసుతో చూడండి. మేము మీ ప్రభుత్వం రావాలని కోరుకున్న మొట్టమొదటి కార్మికులము, మా సంస్థ కుటుంబ సభ్యులు. కాబట్టి మీరు మమ్మల్ని దూరం చేసుకోవద్దని, మా సమస్యలు వెంటనే ఆలకించి పరిష్కరించడం చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రైవేటు సంస్థకు సంబంధించినటువంటివి కదా, అక్కడ డ్రైవర్లను కూడా ప్రైవేట్ డ్రైవర్లను పెట్టుకొని నడిపిస్తున్న తరుణాలు మనం చూస్తూ ఉన్నాము ఇప్పటికి కూడా. కానీ ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు ఎందుకు న్యాయం జరిపించలేదు? ఇలా ప్రభుత్వము ఈ ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ఒక కుట్రపూరితంగా ఆలోచన చేస్తున్నది. ఒకవేళ ప్రభుత్వంగా ఇంకా చిత్తశుద్ధి ఉండి ఆర్టీసీని ఇంకా విస్తరించే ఆలోచన ఉంటే 100% ఇవే ఆర్టీసీ బస్సులుగా మార్చాలి.
ప్రభుత్వమే ఆ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీ డిపోలకు తీసుకురావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. దాని వలన నిరుద్యోగులకు ఉపాధి పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఉన్న వాళ్ళకు కూడా ఇలా ఎక్కడ ఉద్యోగాలకు ముప్పు వాడేలేదు, వేరే జిల్లాలకు వేరే జోన్లకు పోయి మరి బదిలీ కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవు. కాబట్టి తక్షణమే ఈ చర్యలు తీసుకొని ఈ ప్రజా రవాణాను కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతుంది. ప్రజలందరూ కూడా క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరాలంటే కేవలం డ్రైవర్ల చేతుల్లోనే ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు ప్రయాణికులంతా కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రైవర్లకు న్యాయం జరగాలని డ్రైవర్లకు మద్దతుగా నిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి ప్రయాణికులకి ఏం చెప్తారు? ఈ రోజు ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి మేము కూడా చింతిస్తున్నాం. ఇది పెద్ద మనసు అర్థం చేసుకోవాలి. ఇది మా జీవన మరణ సమస్య. గత 7 సంవత్సరాల కాలం నుంచి నలిగిపోతున్నటువంటి సమస్య. మా కార్మికులు 34 మంది గత సమ్మెలో అశువులు బాసిరు, వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు, ఆ ప్రభుత్వం స్పందించలేదు, ఈ ప్రభుత్వం స్పందించలేదు. మేము మా న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజలకు ఈ ప్రజా రవాణా దూరం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలకు అందరికీ ఉపయోగపడే విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలకు ఈ ఆర్టీసీని దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది దూరం కాకుండా మీకు దగ్గర కావడానికి ఈ సమ్మె చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా సహకరించి మా సమ్మెకు మద్దతు ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. తర్వాతి కార్యాచరణ రోజు రోజుకు మా కార్యాచరణ ప్రకటిస్తాం. అది మీకు ముందుగానే తెలియజేస్తాం. చూసాం కదా, ఎందుకంటే ఖచ్చితంగా కూడా మా ఆర్టీసీ కార్మికులకు ఖచ్చితంగా మాకు న్యాయం జరిపించాలి. అప్పటి వరకు కూడా రోజుకొక కార్యాచరణ మొదలు పెడతాము. అలాగే రోజు రోజుకు కూడా ఉద్రిక్తత పెరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఆర్టీసీ కార్మికులంతా కూడా. అదేవిధంగా మా ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఆపము, మా సమ్మెని ఎక్కడ కూడా విరమించుకోము, ప్రభుత్వం దిగి రాకపోతే మాత్రం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం కదా, మరి ఎలా మారబోతుంది రోజు రోజుకి. గతంలో లాగా 57 రోజులు చేశారు, మరి ఇప్పుడు కూడా అలాగే కొనసాగించబోతున్నారా సమ్మెను అనే విషయం పట్ల కూడా మనము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV.